హైదరాబాద్లోని మెడిసిటీ మెడికల్ కాలేజ్లో గంజాయి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత 3 ఏళ్లుగా మెడికోలు గంజాయి వాడుతున్నట్లుగా తెలంగాణ ఈగల్ టీం గుర్తించింది. వందల మంది మెడికోలు గంజాయికి బానిసలైనట్టుగా షాకింగ్ నిజాలు బయటపెట్టింది. సీనియర్ విద్యార్థులే జూనియర్లకు గంజాయి అలవాటు చేసి వారితో గంజాయిని తెప్పించుకుంటున్నారని ఈగల్ టీం వెల్లడించింది. గత ఏడాది కాలంగా 32 మంది మెడికోలు వరుసగా గంజాయిని తీసుకుంటున్నారని తెలిపింది. అంతేకాదు ఈ కేసులో మరో కీలక వ్యక్తి జరీనా భానును కూడా ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. ఆమె ఏడాది కాలంలో గంజాయి అమ్మకాల ద్వారా ₹1.5 కోట్ల వరకు సంపాదించినట్లు గుర్తించారు అధికారులు. హైదరాబాద్లో జరీనాకు 51 మంది సభ్యులతో కూడిన డ్రగ్ పెడ్లర్స్ల ముఠా ఉన్నట్లుగా తెలిపింది. ఈ ముఠా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ విద్యార్థులను టార్గెట్గా చేసుకుని గంజాయి విక్రయాలను కొనసాగిస్తున్నట్టుగా తెలిపింది ఈగల్ టీం. ఇన్ఫర్మేషన్ మేము ఒక గాంజా పెడ్లర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు అర్ఫత్ అహ్మద్ ఖాన్, రెసిడెన్స్ ఆఫ్ బొల్లారం. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఒక 26 మెంబర్స్ కాలేజ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ మేము వాళ్ళు రెగ్యులర్గా అతని దగ్గర గాంజా పర్చేజ్ చేసి కన్జ్యూమ్ చేస్తున్నారని చెప్పేసి మాకు ఇన్వెస్టిగేషన్లో తెలిసి వచ్చింది. దాని మీద మేము వాళ్ళందరినీ కాలేజీని యాజమాన్యంతో సహా పేరెంట్స్తో సహా పిలిపించి కౌన్సిలింగ్ చేసి పంపించడం జరిగింది. వాళ్ళు మెడ్సిటీ కాలేజీ మేడ్చల్కి సంబంధించిన స్టూడెంట్స్. అండ్ తర్వాత ఈ అర్ఫత్ రెగ్యులర్గా బీదర్ వెళ్ళి జరీనా బాను అనే ఆమె ఇరానీ గల్లీలో ఉంటుంది. ఆమె దగ్గర రెగ్యులర్గా గాంజా తీసుకొని వస్తాడు, తీసుకొచ్చి ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్కి అమ్ముతుంటాడు. సో ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేము జరీనా బాను కూడా లంగరౌజ్ దగ్గర అప్రెన్షన్ చేసి ఆమె దగ్గర 4 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీని మీద వాళ్ళని